హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సరే, ఆల్రెడీ మనం ప్రీవియస్లో అడిగినటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు అనేవి మనం చూద్దాం. సో దాన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు మనకి నవంబర్ 17 నుంచి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారని మనకు ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. మరి ఎగ్జామ్స్ జరుగుతాయో జరగవని పక్కన పెట్టి సో మనకి లాస్ట్ ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు కొన్ని చూద్దాం. సో దాంట్లో ప్రీవియస్లో అడిగినటువంటి పీవైక్యూలు మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. సో దాంట్లో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమి ఇచ్చాడమ్మని, ఇప్పుడు ప్లేస్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో పరంగానే మీకు గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సెస్, అదేవిధంగా ఎన్సీఆర్టీ క్లాసెస్ కేవలం నీకు 1500 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు. సో కేవలం గ్రూప్ డి అనే పేరుకే కాకుండా ఈ కోర్సు మీరు తీసుకుంటే అన్నిటికీ కూడా రైల్వే ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో దాంట్లో పరంగానే మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్, వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ అనేవి కూడా మీకు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం మీకు 1500 రూపాయలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. దాంట్లో కాకుండా ఇంకా మనకి ఎన్సీఆర్టీ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తూ ఉన్నారమ్మా. ఇది కేవలం 299 రూపీస్కి 90 days వ్యాలిడిటీస్తో అందిస్తూ ఉన్నారు. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూలు, ఎన్సీఆర్టీ మెటీరియల్ ఇవన్నీ కూడా కేవలం 299 రూపాయలకే మీకు ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం అనుకున్న పరంగా ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు మనం చూసుకుంటే ఒక 2 సంఖ్యల్లో అంకెలు మొత్తం 9, ఆ సంఖ్యకు 27 కలిపితే దాని అంకెలు తారుమారు అవుతాయి, అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడమ్మా. సో ఇక్కడ ఏమడిగాడంటే మనకి 2 అంకెలు ఉన్నాయమ్మా, ఓకేనా. 2 అంకెలు మొత్తం ఎంత అవ్వాలంట? 9 అవ్వాలి. మరి ఆ సంఖ్యకి 27 అనే నెంబర్ కలిపితే ఆ నెంబర్ ఏమవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు 53 అనే నెంబర్ నీకు ఇచ్చాను, ఈ నెంబర్కి 27 అనే నెంబర్ యాడ్ చేస్తంట 35 అనేది రావాలి, ఓకేనా. సో ఈ విధంగా అడిగాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మంటే వాడు ఇచ్చిన నెంబర్లు ఆప్షన్లు అనేవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా దాని నుంచే వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఫస్ట్ ఏమన్నాడమ్మా, 2 అంకెలు మొత్తం ఏమవ్వాలి? 9 అవ్వాలి. మరి 4 + 5 ఎంతమ్మా? 9. 6 + 3 ఎంతమ్మా? 9. 7 + 2 ఎంత? 9. 3 + 6 ఎంత? 9. అన్నీ కూడా 9 అవుతున్నాయి. మరి ఎలిమినేషన్ చేద్దామంటే ఏమవ్వాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు మనకి, ఆ సంఖ్యకి 27 అనే నెంబర్ కలపాలి. ఇప్పుడు కలిపితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ నీకు ఇచ్చిన ఆప్షన్ ఏంటుందమ్మా? 45. దీనికి ఎంత యాడ్ చేయమన్నాడు వాడు? 27 యాడ్ చేయమన్నాడు. సో ఇది తారుమారు అవ్వాలంటే ఏమవ్వాలి? నెంబర్ మనకి 54 అనేది రావాలి. ఎప్పుడు? 27 అనే నెంబర్ నీకు యాడ్ చేసినప్పుడు. మరి ఇక్కడ 5 + 7 ఎంతమంటే 2 వచ్చేసింది. మరి ఫస్ట్ డిజిట్ 4 ఉంది, మరి ఇది అవుతుందంటే కావట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏమి ఇచ్చాడమంటే 63, అంటే నీకు రివర్స్ ఏం రావాలి? 36 రావాలి, ఓకేనా. సో మరి 63ని ఇంకా 27 యాడ్ చేస్తే అబోవ్ ఎక్కువ అవుతుంది కానీ లోయెస్ట్ నెంబర్ అవుతుందా అంటే అవదు, అంటే ఇది కూడా కాదు. ఇప్పుడు దీన్ని తీసుకుంటామా 27 అవుతుంది. మరి ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా 90 అబోవ్ అవుతుంది కానీ ఇది కూడా కావట్లేదు. మరి ఇక్కడ చూస్తే ఏముంది? 36 ఉంది. రివర్స్ ఏమవ్వాలి? నీకు 63 అవ్వాలి. అంటే దీనికి 27 యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే చూడడం ఏమొచ్చింది? 63. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఎలిమినేషన్. ఇది కూడా ఎలా అమ్మా? జస్ట్ నువ్వు యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని ఇక్కడ 63 ఉంది, దానికి 27 యాడ్ చేస్తే ఇంకే అబోవ్ ఎక్కువ నెంబర్ వచ్చేస్తుంది కానీ లోయెస్ట్ నెంబర్ అనేది రావట్లేదు. సో ఈ పరంగా నువ్వు చెక్ చేయాలి. నెక్స్ట్ చూడమ్మా, 11 సంఖ్యల యొక్క సరాసరి ఎంత అంటే 7 అంట. ప్రతి సంఖ్యను 2 రెట్లు చేస్తే ఆ సంఖ్యలు కొత్త సరాసరి ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ ఇచ్చిన సమ్మకి
11 సంఖ్యలు అన్నాడు కదని ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 సో ఆన్ అనేసేసుకున్నావు అనగా చాలా టైం అనేది నీకు పడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎప్పుడైనా నీకు అడిగినప్పుడు దాని యొక్క యావరేజ్ ఇచ్చి ప్రతి సంఖ్యను 2 రెట్లు చేశాడంట. మరి ఇక్కడ నీకు ప్రతి సంఖ్యను 2 రెట్లు చేసాడంటే మరి యావరేజ్ కూడా ఏమవుతుందమ్మా 2 రెట్లు అవుతుంది కదా. మరి యావరేజ్ నీకు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 7 ఇచ్చాడు. మరి 2 రెట్లు అవ్వాలంటే నువ్వేం చేయాలి, నువ్వు కూడా 2 రెట్లు పెంచేసేయాలి. అంటే 7 రెట్లు ఎంత 14. మరి ఎన్నో ఆప్షన్లు ఉందంటే మనకి ఆప్షన్ 3లో 14 అనే ఆప్షన్ ఉంది. సో ఇదే మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగానే ఉంటాయి. మనం ఏదేదో ఆలోచించి ఎక్కడ ఏదేదో చేయాలో తెలియక ఏదేదో సాధిస్తూ ఉంటాం. అందుకనే మనకు టైం అనేది సరిపోదు. సో నెక్స్ట్ చూడండి అమ్మా, క్రింది పై చిత్రం భారతదేశానికి చెందిన వివిధ బ్యాంకులకు సంబంధించిన రుణాలు సొమ్ము వివరాలు ఇవ్వబడ్డాయి. 2020 డిసెంబర్ నెలలో నాటికి రుణ ఎగవేత సొమ్ము 300 లక్షల కోట్లు అంట. అయితే ఎఫ్ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఎఫ్ కంటైన్స్ ఓకేనా. మరి ఇక్కడ మనకి పర్సంటేజ్లు అనేది ఒక పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే 5% ఎంత అని అడిగాడు. సో మరి 100% మనం మొత్తం ఇచ్చేసాడు కదా అక్కడ. సో ఎంత టోటల్ ఇచ్చేసాడు నీకు అక్కడ ఏమని 100% అనేది 300 లక్షల కోట్లు అంట. మరి 300 లక్షల కోట్లు అన్నాడు కదా, నేనేం చేయాలి 300 లక్షల కోట్లని నువ్వు అంత వాల్యూ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆడు 300 లక్షల కోట్లు అనుకున్నాడు నువ్వు, కానీ నువ్వేమనుకుందో 300 రూపాయలు అనుకో కాసేపు, ఏముంది ప్రాబ్లం ఏం లేదు కదా. సో 100% 300. మరి నాకు కావాల్సింది ఏంటంటే 5%. సో ఏమొస్తుందమ్మా ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, 3 5 ఎంత అంటే 15. ఏమొస్తుంది 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు ఇలా చేయకూడదు అనుకుంటే మీరేం చేయాలి 100% అనేది 300 అయితే 5% ఏమవుతుంది. సో ఏం చేయాలి 5/100 ఇంటూ 300. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 3 ఎంతమంటే 15. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ డి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది. సో దాంట్లో పరంగానే మీరు ఎక్కువగా మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి 55 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 1కి 2 సార్లు మీరు అబ్జర్వ్ చేసేసుకోవాలి. దాంట్లో పరంగానే సైన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాబ్ రోల్ అదే ప్లే చేస్తూ ఉంటుంది. ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ చేస్తే మనకు జాబ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే సైన్స్ అనేది నువ్వు ఎవరైతే చదువుతారో వాళ్ళకు కూడా ఉద్యోగానికి చాలా దగ్గరగా ఇంకా వెళ్తారు. సో దీన్ని ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక గొట్టం ఒక కుండీని మరొక గొట్టం కంటే 6 రెట్లు వేగంగా నింపగలదు. 2 గొట్టాలను కలిసి 22 నిమిషాల కుండీని నింపగలవు. అయితే వేగంగా నింపే గొట్టం ఎంత సమయంలో కుండీని నింపగలదు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ 2 types ఆఫ్ గొట్టాలు ఉన్నాయంట, ఏ అండ్ బి ఓకేనా. అయితే ఒక గొట్టం మరో గొట్టాన్ని 6 రెట్లలో నింపుతుందంట. ఇది గంటలో నింపేస్తే ఇది 6 గంటల సమయం అనేది తీసుకుంటుంది. అది మరి ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మంటే రివర్స్ అవుతుంది, అంటే 6:1. మరి ఇక్కడ నీకేమన్నాడు ఇద్దరూ కలిసి 22 నిమిషాలు చేశారంట. మరి ఇద్దరు కలిసి ఇక్కడ పార్ట్స్ ఎన్ని 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ అనేది ఎంతటమ్మా అంటే 22 minutes. మరి వాడు ఏమన్నాడు వేగంగా నింపి గొట్టం సమయం ఎంత, వేగం ఇదే కదా. సో వీడు ఒక నిమిషానికి 6 లీటర్లు తీసుకెళ్తున్నాడు, వీడు 1 నిమిషానికి 1 లీటర్ మాత్రమే తీసుకెళ్తున్నాడు. మరి టైం ఎంత ఉందామంటే వీడు 1 గంటలో చేస్తే వీడు 6 గంటల్లో చేస్తున్నాడు. మరి వీడు 1 గంటకి 6 లీటర్లు తీసుకెళ్తున్నాడు కాబట్టి టైం అనేది తక్కువగా పట్టింది వీడికి. వీడు 6 గంటలు టైం తీసుకున్నాడు, ఎందుకంటే 1 గంటకి వీడు 1 లీటర్ మాత్రమే తీసుకెళ్తా ఉన్నాడు. అందుకనే ఎప్పుడైనా ఎక్కువ వర్క్ చేసిన వాడికి తక్కువ టైం అనేది పడుతుంది, అదే తక్కువ తీసుకెళ్ళిన వాడికి ఎక్కువ టైం అనేది పడుతుంది. మరి ఇక్కడ చూడమ్మా ఇద్దరు కలిసి వెళ్తే 22 నిమిషాలు పట్టింది. మరి వీడు అక్కడ వెళ్తే టైం ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ బై లో వాల్యూ ఇంటూ 22, 2 3s 2 11s దట్ ఈక్వల్స్ టు
77/3. మరి 325 అనుకోమా కాసేపు, ఓకేనా? 325 అనుకుంటే ఆప్షన్లో నీకు 25 అబోవ్ ఉండాలి. మరి ఇక్కడ చూస్తే 28 ఉంది, 30 ఉంది, ఇక్కడ చూడు 25 ఉంది, ఇక్కడ 27 ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2 సంఖ్యల నిష్పత్తి 5:4, వాటి కసాగు 180, అయితే ఆ సంఖ్యలు ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ నువ్వు ఆప్షన్ చూసుకుంటే 5 and 4 అన్నాడు. సో ఫస్ట్ ఏ నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వాలి. 100 అనేది 5తో అవుతుంది, 45 అవుతుంది, 63 అవ్వదు కదా, తీసేద్దాం, 90 అవుతుంది. నెక్స్ట్ ఏం అవ్వాలమ్మంటే 4తో అవ్వాలి, 80 అవుతుంది, 36 అవుతుంది, ఆల్సో 72 కూడా అవుతుంది. అంటే ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది ఇక్కడ. మరి ఇక్కడ ఏం చేద్దామమ్మంటే ఇప్పుడు నీకు ఇచ్చేసాడు 2 సంఖ్యల నిష్పత్తి ఎంతమ్మా అంటే 5:4. వాటి కసాగంత ఏంటమ్మా 5కి 4కి, ఈ 2 నెంబర్లు అనుకో కాసేపు. మరి ఎల్సిఎం ఏమవుతుంది 5 4 ఎంతమ్మా 20 కదా, ఎందుకంటే ఇవి కట్ చేయడానికి ఇంకేం అవ్వవు. ఒకవేళ 8 and 12 అనుకుంటే నువ్వు కట్ చేసేసేవాడు 4 2 4 3 అని. సో మరి ఇక్కడ కట్ చేయడానికి ఏం లేదు కాబట్టి అంటే నువ్వేమనుకుందామంటే ఇది 5x, 4x అనుకో. మరి ఎల్సిఎం ఏమవుతుంది, ఎక్స్ తీసిస్తే 5 4, మరి ఏమొస్తుంది ఇక్కడ 20x. మరి 20x అనేది వాల్యూ ఎంతమంటే 180. మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0 0 క్యాన్సిల్, 2 1s 2 9s. మరి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 9. మరి ఇక్కడ ఆ 2 నెంబర్లు ఏమని అడిగాడా నీకు. మరి ఫస్ట్ నెంబర్ ఏమనుకున్నావు నువ్వు 5x, సెకండ్ నెంబర్ ఏమనుకున్నావు 4x. 5 9s ఎంతమ్మా 5 9s ఎంత 45. ఆప్షన్లో 45 ఎక్కడుంది చూడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 2 ఆప్షన్ ఉంటే ఏం చేద్దాం, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 4 × 9 ఎంతమ్మా 36. సో 45 and 36 ఇస్ ద 2 నెంబర్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక బాలిక యొక్క చిత్రాన్ని చూపిస్తూ నీత ఈ విధంగా చెప్పింది, ఆమె నా తండ్రి ఏకైక కుమార్తె అయితే నేత ఆ బాలికకు ఏమవుతుంది అన్నాడు. మా బ్లడ్ రిలేషన్ ఎప్పుడైనా నీకు ఇచ్చినప్పుడు ఫోటోగ్రఫీ సంబంధించి నేను ఒక 4 లెటర్లు చెప్తాను, వాటిని నువ్వు బాగా గుర్తుపెట్టుకోమ్మా. నాని, మామి, ఈ 4 లెటర్స్ నీకు గుర్తుంటే ఎలాంటి ఫోటోగ్రాఫ్ సమ్స్ అయినా సరే మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏవైతే 4 పదాలు ఇచ్చాడో ఆ 4 ఒక లెటర్ అనేది నీకు అక్కడ ఉంటుంది. సో దాని దగ్గర నుంచి నువ్వు సమ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక బాలిక యొక్క చిత్రాన్ని చూపిస్తూ నీత చెప్తుందంట. ఏమని చెప్తుంది, ఆమె నా తండ్రి అంటే నీత మాట్లాడుతుంది. ఇక్కడ నీత మాట్లాడుతుంది, ఆమె నా తండ్రికి ఏకైక కూతురు అంటే ఎవరో ఈవిడే కదా, ఏకైక కూతురికి కుమార్తె అంటే ఈవిడెవరు ఫోటో. మరి ఇక్కడ ఏమడిగాడు మనకి, అయితే నీత ఆ బాలికకు ఏమవుతుంది, మరి ఈవిడికి ఏమవుతుందమ్మా తల్లి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 4 లెటర్స్ అనేవి నీకు బాగా గుర్తుంటే ఎలాంటి బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ నీకు వచ్చిందంటే ఫోటోగ్రాఫ్ సంబంధించి ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు నువ్వు. మరి నెక్స్ట్ వన్ చూసుకుంటామా, 7396 యొక్క వర్గమూలం ఎంత అంటే 96 ఉందమ్మా. దీనికి నువ్వు స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి ఇప్పుడు నువ్వు. మరి ఇక్కడ చూస్తే ఏ నెంబర్ ఉంది, ఫస్ట్ మా ఆప్షన్ 2 ఎలిమినేషన్ చేసుకుందాం. ఇక్కడ 6 ఉందంటే మనకి ఏ నెంబర్ 6 అవ్వచ్చు, 4 అవ్వచ్చు లేదా 6 అవ్వచ్చు, అంతే కదా. 4 4 16, 6 6 36. అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలి నీకు 4 కానీ 6 కానీ ఉండాలి. మరి ఆప్షన్ చూస్తే 6 6 4 4 అన్నీ కూడా అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దానికి 2 పార్ట్స్గా విడగొట్టమ్మా. 2 పార్ట్స్గా విడగొట్టేసాయి. సో విడగొట్టేసినాక ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా నెంబర్ రాయమ్మా, 2 దగ్గరలు రాసుకో. ఎందుకు, ఒక నెంబరు అవ్వచ్చు ఇంకో నెంబర్ అవ్వచ్చు, అందుకని ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ మనం తీసుకుందాం. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ ఎంత అని కనిపెట్టమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది 73 ఉంది, 8 8 ఎంత 64,
నియరెస్ట్ ఉంది. 9 9 ఎంత 81. మరి దీనికంటే అబవ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా దానికంటే బిలోనే ఉండాలి. సో 8 8 64 కాబట్టి దాన్నే తీసేసుకుందాం. అంటే ఎంతమ్మా 8. అంటే మన ఆన్సర్ ఏముండాలి 86. చూడు ఇక్కడ 4ని చేసిన స్క్వేర్ 16 వస్తుంది, 6ని చేసిన 16 వస్తుంది, అంటే 36 వస్తుంది. ఫస్ట్ డిజిట్ 6 రావాలి కాబట్టి అందుకని 4ని కానీ 6 కానీ తీసుకున్నాం. మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి 84 లేదా 86 అవ్వాలి. అంటే 96 అనేది 94 అనేది కాదు. మరి ఈ రెండిట్లో ఇప్పుడు మన ఆన్సర్ ఉంది. మరి దేని టిక్ పెట్టాలి సార్ అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ మనం ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఏంటమ్మంటే 85. ఎప్పుడైనా ఏవైనా వచ్చినప్పుడు ఇలా తీసేసుకో. మరి ఇక్కడ దీని యొక్క స్క్వేర్ రూట్ మనం స్క్వేర్ ఫైండ్ చేయడం చాలా ఈజీ కదా. సో ఏంటమ్మా అది 5ని స్క్వేర్ చేస్తే ఎంత 25. మరి 8 తర్వాత ఉండే నెంబర్ ఎంత 9. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంతమ్మా 72. అంటే 72 25 కంటే ఈ నెంబర్ పెద్దదైతే సెకండ్ ఆన్సర్ అవుతుంది, ఈ నెంబర్ చిన్నదైతే ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది 7225 ఉంది, ఇది 7396 ఉంది. అంటే 85 స్క్వేర్ వాల్యూనే 7225 ఉంది ఇక్కడ. మరి ఇక్కడ 73 ఉంటుంది. మరి ఆన్సర్ ఏమవుతుందమ్మా 86 కదా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయి 85 స్క్వేర్ వచ్చేసి 7225 అంట. అంటే మరి ఈ వాల్యూ అనేది ఇంకా 7225 కంటే తక్కువనే కదా వస్తుంది, అందుకనే ఇది కాదు దీని ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దర్పణ చిత్రాన్ని గుర్తించండి. ఓకేనా. అంటే మిర్రర్ ఇమేజ్ అడిగాడు. ఇక్కడ నీకు ఒరిజినల్ ఫిగర్ అనేది ఒకటి ఇచ్చాడు, దాన్ని మిర్రర్ అనేది పెట్టడం జరిగింది. సో దాంట్లో నుంచి నువ్వేం చేయాలి ఈ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని ఉల్టా చేయాలి, అంటే రివర్స్లో తిప్పేసేయాలి. పైన ఫస్ట్ మనం ఈ లోపల ఉండే బ్లాక్ సైడ్ని అబ్జర్వ్ చేసాం అనుకమ్మా 1 2 3 4 5 అన్నీ కూడా ఫస్ట్ పోనీ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 5 బ్లాక్ సింబల్స్ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, అంటే ఇది కాదు. ఇందులో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ చూస్తే 5 ఉన్నాయి, ఇక్కడ చూసినా 5 ఉన్నాయి. నెక్స్ట్ టైం చూడమ్మా ఈ బ్లాక్ షేడ్స్ అనేవి పైకి ఉన్నాయంటే మరి మిర్రర్ కింద పెట్టాడు కాబట్టి నువ్వేం చేయాలి కిందకు వస్తుంది, అంటే ఇది. మరి అది ఎక్కడో క్రిందకి రావాలి కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే దీని వైపు ఎలా ఉన్నాయి. ఓకేనా. సో నీకు ఎలా ఉండాలి అలానే ఉండాలి. మరి ఇక్కడ చూస్తే అవుటర్ వైపు ఉంది ఇలాగా, మరి ఇక్కడ చూస్తే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. అర్థమైంది. ఇక్కడ ఈ బ్లాక్ షేడ్ ఏదైతే ఉందో అది అవుటర్ వైపు చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడమ్మా అన్నీ కూడా ఎటువైపు చూపిస్తున్నాయి, ఈ మూడింటిని నువ్వు అబ్జర్వ్ చేస్తే పైకి ఇలా చూపిస్తూ ఉన్నాయి యారోస్ అనేవి. మరి ఇక్కడ అన్ని యారోస్కి ఈ రెండు చూస్తే కిందకు ఉన్నాయి, దీన్ని పైకి ఉంది. మరి అది అవుతుందా అంటే అవ్వట్లేదు, అందుకనే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. భిన్నమైన దాన్ని గుర్తించాలి. ఫైండ్ అవుట్ ఆడ్ ఫిగర్ అన్నాడు. మరి ఇక్కడ చూడమ్మా చాలా మంది ఏదేదో ఆలోచించి రైట్ MNOR అంట. ఇవన్నీ ఎలా ఉన్నాయి నీకు క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది ఆప్షన్ ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇది ABCD అనుకుంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సారీ అమ్మ డి కాదు, ఈ డి ప్లేస్ అనేది ఎన్నో ఆప్షన్లు ఉందో నువ్వు చెక్ చేయాలి. డి కరెక్ట్ అవుతుందని దీన్ని పెట్టేసేయకూడదు ఆన్సర్. ఓకేనా. సో డి అనే ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, అది బాగా అబ్జర్వ్ చేయాలి. మీకు వచ్చిన బిట్టే కానీ అరే డీలో ఉంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని నువ్వు టిక్ పెడతావు, కానీ ఆ డి అనే లెటర్ ఎన్నో ఆప్షన్లు ఇచ్చాడు నీకు, అది నువ్వు అది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి కేవలం 1500 రూపాయలకు మాత్రమే మీకు పిఆర్ అకాడమీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో దాంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అంతో పాటుగా ఒక 1 lakhs బిట్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నారు కేవలం 1500 రూపాయలకి. దాన్నే కాకుండా ఇంకా కేవలం 299 రూపాయలకి 90 days వ్యాలిడిటీస్తో ఎన్సిఎట్ మెటీరియల్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అన్నిటికీ కూడా ఉపయోగకరమైన బిట్స్ అనేవి ఇందులో
అప్లోడ్ అనేది చేశారు. సో మీ అందరూ దీన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.